అంతర్జాతీయ సమాజం కళ్లు కప్పి ఉగ్రవాదానికి ఫండింగ్ చేయడంలో పాకిస్తాన్ నైజం ఏమాత్రం మారలేదని చెప్పడానికి భారత్ ఇప్పుడు పక్కా ఆధారాలతో అంతర్జాతీయ వేదికలపైకి వెళ్తోంది. గతేడాది ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పాకిస్తాన్ సపోర్టెడ్ టెర్రరిస్టులు చేసిన అటాక్ దేశాన్ని తీవ్రంగా ఉలిక్కిపడేలా చేసింది. ఏకంగా 26 మంది అమాయక సివిలియన్స్ ప్రాణాలు కోల్పోయారు. రీసెంట్ ఇయర్స్ లోనే పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన అటాక్ ఇది. పాకిస్తాన్ భూభాగం నుంచి ఇప్పటికీ క్రాస్ బోర్డర్ టెర్రరిజం సాగుతుందని చెప్పడానికి ఇదొక క్లియర్ ఎవిడెన్స్. అందుకే ఈసారి పాకిస్తాన్ గుట్టురట్టు చేయడానికి ఇండియా పిన్ పాయింట్ ఎవిడెన్స్ తో రెడీ అయింది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం అక్టోబర్లో జరగబోయే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ లో భారత్ ఫ్రెష్ వీడియో ఎవిడెన్స్ ను సబ్మిట్ చేయనుంది. ముఖ్యంగా భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ తర్వాత సేకరించిన కీలక ఆధారాలు ఇందులో ఉండబోతున్నాయి. ఆపరేషన్ సింధూరులో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో అమెరికా నిషేధించిన ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లీడర్ స్వయంగా అంత్యక్రియల ప్రార్థనలు చేశాడు. అంతటితో ఆగకుండా ఈ ఫ్యూనరల్స్ కి పాకిస్తాన్ ఆర్మీ పర్సనల్ టాప్ జనరల్స్ కూడా హాజరయ్యారు. అంటే పాక్ మిలిటరీకి టెర్రర్ గ్రూప్స్ కి మధ్య ఉన్న అపవిత్ర బంధం ఏంటో ఈ వీడియోలు క్లియర్ గా ప్రూవ్ చేస్తున్నాయి. ఇక ఈ టైంలోనే భారత్ కు మరో బిగ్ అడ్వాంటేజ్ లభిస్తుంది. ఇండియన్ టాప్ అఫీషియల్ వివేక్ అగర్వాల్ రీసెంట్ గానే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వైస్ ప్రెసిడెంట్ గా అపాయింట్ అయ్యారు. గ్లోబల్ లెవెల్ టెర్రర్ ఫండింగ్, మనీ లాండరింగ్ అడ్డుకునే ఈ పవర్ఫుల్ బాడీలో భారత్ కు ఈ పొజిషన్ దక్కడం అత్యంత కీలకం. అసలు ఏంటి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ అంటే? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మెయింటైన్ చేసే ఈ గ్రే లిస్ట్ లో ఒక దేశం చేరిందంటే ఆ కంట్రీ టెర్రర్ ఫైనాన్సింగ్ ను అడ్డుకోవడంలో విఫలమైందని, గ్లోబల్ వాచ్ డాగ్ తీవ్ర నిఘాలో ఉందని అర్థం. ఇక 2022 అక్టోబర్లో పాకిస్తాన్ ఎలాగోలా 34 పాయింట్ల యాక్షన్ ప్లాన్ పూర్తి చేశామని నమ్మించి ఈ లిస్ట్ నుంచి బయటపడింది. కానీ వారి బుద్ధి మాత్రం మారలేదు. ఒక్కసారి మళ్ళీ పాకిస్తాన్ ఈ గ్రే లిస్టులోకి వెళ్తే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ యాక్సెస్ చేయడం ఆ దేశానికి నరకంగా మారుతుంది. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ లాంటి గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్స్ తెచ్చుకోవడం దాదాపు ఇంపాసిబుల్ అవుతుంది. ఆల్రెడీ ఎకానమిక్ క్రైసిస్ తో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు భారత్ వేయబోయే ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ చెక్ ఎలాంటి ఊపిరి ఆడకుండా చేస్తుందో చూడాలి.